మే 18కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఆవిష్కరించింది? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఆవిష్కరించింది? ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని ప్యారిస్లో టీసీఎస్ తన గ్లోబల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనట్లు ప్రకటించింది. ఇది ఫ్రెంచ్ మార్కెట్ మరియు గ్లోబల్ ఏఐ ల్యాండ్స్కేప్ పట్ల కంపెనీ యొక్క నిబద్ధతను ఇది హైలైట్ చేస్తుంది. ఈ చర్య ఫ్రాన్స్ యొక్క టాలెంట్ పూల్ను పెంచుకోవడం మరియు అధునాతన ఏఐ సాంకేతికతలో ఆవిష్కరణ మరియు అభివృద్ధిని నడపడానికి ప్రపంచ ఏఐ నిపుణులతో సహకారాన్ని పెంపొందించడంపై టీసీఎస్ దృష్టిని ప్రదర్శిస్తుంది. జెన్ ఏఐ ప్లాట్ఫామ్ అయిన హనుమాన్ ఎన్ని భాషలకు మద్దతు ఇస్తుంది? జెన్ ఏఐ ప్లాట్ఫామ్ అయిన హనుమాన్ ఎన్ని భాషలకు మద్దతు ఇస్తున్నది? 98 భాషలు. హనుమాన్ జెన్ ఏఐ ప్లాట్ఫామ్ 98 భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ ప్లాట్ఫామ్ దాని మొదటి సంవత్సరంలో 200 మిలియన్ల వినియోగదారులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఏఐ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి మరియు హెల్త్ కేర్, గవర్నెన్స్, ఫైనాన్స్ మరియు ఎడ్యుకేషన్ వంటి బహుళ రంగాలలో సాంకేతికత అనువాదాలను సులభతరం చేయడానికి వివిధ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. జెన్ ఏఐ ప్లాట్ఫామ్ అయిన హనుమాన్ ఎన్ని భాషలకు మద్దతు ఇస్తుంది? 98 లాంగ్వేజెస్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం యునైటెడ్ స్టేట్స్ను అధిగమించింది? చైనా. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీటీఆర్ఐ నుండి వచ్చిన డేటా ప్రకారం చైనా ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. వాణిజ్య డైనమిక్స్లో ఈ మార్పు భారతదేశం మరియు చైనాల మధ్య రెండు మార్గాల వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలో వాణిజ్య విలువ యుఎస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఐఐబిఎక్స్లో ఏ బ్యాంక్ మొదటి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ టీసీఎం సభ్యునిగా మారింది? ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో ఏ బ్యాంక్ మొదటి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ సభ్యునిగా మారింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్గా అవతరించింది. ఇది ఎస్బీఐ యొక్క ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ను ఐఐబిఎక్స్ ప్లాట్ఫామ్లో వర్తకం చేయడానికి మరియు బులియన్ ఎక్స్చేంజ్ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ట్రేడింగ్ మెంబర్గా మరియు క్లియరింగ్ మెంబర్గా వ్యవహరించడానికి ఇది అనుమతిస్తుంది. భారతదేశ బులియన్ మార్కెట్లో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో ఏ బ్యాంక్ మొదటి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ సభ్యునిగా మారింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మిలెట్స్ సీడ్ ఆఫ్ చేంజ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడానికి భారత వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ భారతదేశ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యమై మిలెట్స్ సీడ్ ఆఫ్ చేంజ్ ప్రదర్శనను ప్రారంభించింది. ఇది మిలెట్ యొక్క చారిత్రక మరియు పోషక ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. ప్రపంచ ఆహార భద్రత సవాళ్లను పరిష్కరించడంలో మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సాంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించడంలో వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం, పురాతన ప్రధానమైన వాటి నుండి ఆధునిక సూపర్ ఫుడ్ల వరకు మిల్లెట్ పరిణామాన్ని ప్రదర్శించడం ఈ సహకార యొక్క ముఖ్య లక్ష్యం. ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ ఇటీవల డీజీసీఏ నుండి ధృవీకరణ పొందింది? ఏ కంపెనీ యొక్క వ్యవసాయ డ్రోన్ ఇటీవల డీజీసీఏ నుండి ధృవీకరణ పొందింది? ఏటీఎంసీ వెంచర్స్ లిమిటెడ్. ఏటీఎంసీ వెంచర్స్ లిమిటెడ్ వ్యవసాయ డ్రోన్ విరాజ్ కోసం డీజీసీఏ ధృవీకరణ పొందింది. ఏవీపీఎల్సీకు చెందిన విరాజ్ యుఏఎస్ వ్యవసాయ డ్రోన్ తొలి రకం సర్టిఫికేషన్ పొందిందని కంపెనీ సీఈఓ హిమాంశు శర్మ తెలిపారు. ఫోన్పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? ఫోన్పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? శ్రీలంక.
డిజిటల్ చెల్లింపు సేవ ఫోన్పే ఇటీవల శ్రీలంకలో యూపీఐ చెల్లింపులను ప్రారంభించేందుకు లంకా పేతో చేతులు కలిపింది. లావాదేవీలు యూపీఐ మరియు లంకా పే నేషనల్ పేమెంట్స్ నెట్వర్క్ ద్వారా సులభతరం చేయబడతాయి. శ్రీలంక వెళ్లే భారతీయులు ఈ సదుపాయాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రసిద్ధ భారతీయ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? సునీల్ ఛేత్రి. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కోల్కతాలో కువైట్తో జరిగిన ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైర్ జాతీయ జట్టుకు అతని చివరి మ్యాచ్. ఛేత్రి 2002లో మోహన్ బగాస్తో తన ఆట జీవితాన్ని ప్రారంభించారు. 2005లో ఛేత్రి తన అంతర్జాతీయ అరంగేట్రం చేసి పాకిస్తాన్పై తన మొదటి గోల్ చేశాడు. కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఇండియన్ పెవిలియన్ను ప్రారంభించబడింది. ఇది ఎక్కడ జరుగుతున్నది? ఫ్రాన్స్లో. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్లో నిర్వహించబడుతున్నది. ఇక్కడ ఇండియన్ పెవిలియన్ను కూడా ప్రారంభించారు. ప్రతిష్టాత్మక కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఇండియన్ పెవిలియన్ను భారత ప్రభుత్వంలోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఇది నిర్వహిస్తుంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఫ్రాన్స్లోని భారత రాయబారి జావేద్ అష్రా దీనికి ప్రారంభించారు. ఫెడరేషన్ కప్ 2024లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ఎక్కడ నిర్వహించబడింది? భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ 2024లో జావెలిన్ స్టార్ మరియు ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ ఫైనల్ ఈవెంట్లో జావెలిన్ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా చివరిసారిగా 2021లో ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.